లక్షింపుము. చిన్న ప్రార్థన చేసుకున్నాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన ప్రియ పరలోకపు తండ్రి, ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామానికి వేలాది స్తోత్రాలు ప్రభు. ఈ మధ్యాహ్న కాల సమయమందు జ్ఞానిది యొక్క కావలపురం గ్రామంలో బైబిల్ మిషన్ పక్షమున ఈ తైలాభిషేక పండుగలో మేమందరము చేరి నిన్ను ఆరాధించడానికి, మహింపరచడానికి మాకు ఇచ్చిన సమయాన్ని బట్టి వందనాలు చెల్లించినాం. ఎంతవరకు తండ్రి జరిగించిన కార్యక్రమాన్ని బట్టి ఎంతగానో స్తుతులు చెల్లించున్నాను ప్రభు. అనేక సన్నిధానములో మాట్లాడుచుండగా మీకు ఆత్మనిచ్చి, బలమునిచ్చి, సత్యమునిచ్చి నేను అభిషేకించి కావలసినటువంటి వర్తమానం అందించి సహాయం చేయమని మాకు త్వరగా వస్తున్న యేసుక్రీస్తునామని బట్టి బ్రతమాలి వేడుకొనిస్తున్నాను నా పరమ తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులరా, మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క కృప చేరి వచ్చిన మనందరికీ పరమ తండ్రి అనుగ్రహించును గాక. దేవుని యొక్క ఉచితమైన ప్రేమను బట్టి, కృపను బట్టి ఈ 2024వ సంవత్సరములో మరొకసారి ఈ యొక్క మోసే సుఖోపవాస కూడికల అనంతరము ఈ యొక్క తైలాభిషేక పండుగను జరిగించడానికి దేవుడు గొప్ప సమయాన్ని మనకు అనుగ్రహించిన వారే ఉన్నారు. అందు నిమిత్తమే దేవునికి కృతజ్ఞతాస్తుతులు మనము చెల్లించవలసిన వారమే ఉన్నాము. ఈ అభిషేకము గురించి జీవగ్రంథములో అనేక మంది భక్తులను దేవుడు అభిషేకించిన వారే ఉన్నారు. ఎందుకంటే తన యొక్క సేవ నిమిత్తము, తన యొక్క పరిచర్య నిమిత్తము, తన పని నిమిత్తము దేవుడు అభిషిక్తులను ఏర్పాటు చేసుకున్న వారే ఉన్నారు. అభిషిక్తుడు అనగా క్రీస్తు. యెషయా గ్రంథము 61వ అధ్యాయము మొదటి ఆ వచనములో చూసినట్లయితే ఆ మాటలు మనకి కనబడతాయి. ఒకసారి చూడండి, యెషయా గ్రంథము 61వ అధ్యాయము మొదటి వచనము చూద్దాం. ప్రభువగు యెహోవా ఆత్మ నా మీదకు వచ్చి ఉన్నది, దీనులకు సువార్తము ప్రకటించుటకు యెహోవా నన్ను అభిషేకించెను. నలిగిన హృదయము గల వారిని దృఢపరచుటకును, చెరలోనున్న వారికి విడుదలను, బంధింపబడిన వారికి విముక్తిని ప్రకటించుటకును. చాలండి ప్రియులరా, యెషయా ప్రవక్త ద్వారా ఆది కాలములోనే దేవుడు ప్రకటించినటువంటి మాటలు. ఇదిగో దీనులకు స్వార్థమానము ప్రకటించుటకు యెహోవా నన్ను అభిషేకించెను అంటున్నాడు. దీనులు అంటే ఈ లోకములో అనేకమైన రకాలైనటువంటి ప్రజలైన వారు ఉంటారు. ఉన్నతమైన వర్గంలో ఉన్నవారు, ఇంకా అనేక విధాలుగా చూసినట్లయితే ఏమీ లేనటువంటి వారు ఈ యొక్క లోకములో ఉన్నారు. ఈనాడు అభిషక్తులైన వారిని ఎందుకు దేవుడు ప్రకటిస్తున్నాడంటే దీనులకు స్వార్థమానము ప్రకటించుటకును, నలిగిన హృదయం గల వారిని దృఢపరచుటకును, చెరలోనున్న వారికి విడుదల ప్రకటించుటకును, విముక్తి ప్రకటించుటకును దేవుడు నన్ను అభిషేకించెను అని దేవుడు సెలవిచ్చున్నాడు. అయితే ప్రియులరా, ఇక్కడ దేవుని సన్నిధానములో మనం చూస్తున్న సేవ నిమిత్తమై అహరోను అతని కుమారులను దేవుడు అభిషేకించినట్లు నిర్గమాకాండము 28వ అధ్యాయం 29వ అధ్యాయంలో తన పని కొరకు తన యొక్క అహరోను యొక్క కుమారులను దేవుడు ఏర్పాటు చేసుకున్న వారే ఉన్నారు. అయితే దేవుని దృష్టిలో ఎవరైతే ఆయనకైతే ఇష్టమైతే ఉన్నదో వారిని దేవుడు ఏర్పాటు చేసుకున్న వాడే ఉన్నాడు. అయితే పిల్లల యొక్క సందర్భంలో ఇద్దరు వ్యక్తులను మీకు చూపించి ఈయన యొక్క మెసేజ్ను ముగిస్తాలని కోరుకుంటున్నాను. అయితే మొదటిగా మనం చూసినట్లయితే మొదటి సమూయేలు 10వ అధ్యాయము 1వ వచనం చూద్దాం. 10వ అధ్యాయము 1వ వచనము. అప్పుడు సమూయేలు తైలపు బుడ్డి పట్టుకుని సౌలు తల మీద తైలము పోసి అతను ముద్దు పెట్టుకుని, యెహోవా నిన్ను అభిషేకించి తన స్వాస్థ్యము మీద అధిపతిగా నియమించి ఉన్నాడు అని చెప్పి ఇలాగ సెలవిచ్చింది. అయితే వీళ్ళరా
సౌలును సమూయేలు రాజుగా అభిషేకించడం మనం చూస్తున్నాం. అయితే సౌలుకి కుమారులు లేరు, అంటే ఇక్కడ సమూయేలుకి కుమారులు లేరంటే కుమారులు ఉన్నారు. కానీ సమూయేలు చేసినటువంటి సేవను వారు జరిగించుట లేదు. దేవునికి విరుద్ధమైనటువంటి కార్యములు వారు చేస్తున్నారు. తండ్రి నడిచినటువంటి బాటలో వారు నడవటం లేదు కనుక అక్కడ దేవుని యొక్క ఆజ్ఞ ప్రకారం చూసినట్లయితే సౌలును దేవుడు సమూయేలు ద్వారా అభిషేకించిన వారైనారు. ఆ సమయంలో సౌలు యొక్క పని ఏంటంటే తప్పిపోయినటువంటి గాడిదలను వెతుకుచున్న వాడైనాడు, గాడిదలను కాయచున్న వాడైనాడు. తండ్రి ఆజ్ఞ చెప్పున గాడిదలను వెతుకుచున్న వాడైనాడు. ఈనాడు గాడిదలు కాసేవారిని, గాడిదలు వెతికేవారిని దేవుడు అభిషేకించుచున్న వాడైనాడు. అంటే ఇక్కడ దీనులకు స్వార్థమానము ప్రకటించుటకు, లేకపోతే నలిగినటువంటి హృదయము గల వారిని అభిషేకించుటకు, లేకపోతే వారిని గొప్పవారిగా చేయటానికి దేవుడు ఏర్పాటు చేసుకున్న వాడైనాడు. అయితే ప్రియులారా, ఇక గాడిదలను కాయటానికి లేకపోతే ఇక్కడ ఆయన ఆ వెతకటానికి వెళ్ళినటువంటి సౌలును సమూయేలు దేవుని యొక్క ఆజ్ఞ ప్రకారము అభిషేకించిన వాడైనాడు. ఇశ్రాయేలీయుల మీద రాజుగా అభిషేకించిన వాడైనాడు. అయితే ఇంత అభిషేకము పొందినటువంటి ఇక్కడ ఈ సౌలు చూసినట్లయితే దేవునికి విరుద్ధమైనటువంటి కార్యములు జరిగించుతున్న వాడైనాడు. అయితే అమాలేకీలను తరిమివేయమంటే ఆయనకు దేవునికి విరుద్ధముగా పనిచేస్తున్నాడు. ఇంకా దేవుని మాటను ఆయన లెక్క చేయటము లేదు. ఇంకా మందసమును తాకవద్దన్నాడు దేవుడు. లేకపోతే యాజకుడు వచ్చే వరకు బలిపీఠం మీద బలి అర్పించవద్దని అక్కడ సమూయేలు ఆజ్ఞాపించిన వాడైందా. ఇవన్నీ కూడా ఇక్కడ సౌలు చేయటము లేదు. దేవునికి విరుద్ధముగా ఆయన మరి చేస్తున్న వాడైనాడు. అంటే అభిషేకము పొందినటువంటి ఈ సౌలు దేవుని యొక్క ఆజ్ఞ ప్రకారము నడుచుకోకుండా దేవునికి విరుద్ధమైనటువంటి అనేకమైనటువంటి కార్యములు జరిగించుచున్నవాడై ఉన్నాడు. అంటే దేవుని చేత అభిషేకము పొందిన వారు దేవుని పని కొరకు ఉపయోగపడాలి, లేకపోతే దేవుని యొక్క ఆజ్ఞలకు లోబడి ఉండాలి, లేకపోతే దేవుని యొక్క స్వార్థను ప్రకటించాలి, లేకపోతే దేవునికి దగ్గరగా జీవించవలసిన వారే ఉన్నారు. కానీ ఇక్కడ సౌలు యొక్క జీవితము ఆ రీతిగా కనపడటం లేదు. అతనికి ఇష్టమైనటువంటి రీతిలో, అతనికి ఇష్టమైనటువంటి ఏది తలస్తే, ఏది మంచిగా ఉంటే అది చేస్తున్నాడు తప్ప ప్రవక్త యొక్క మాటకు కానీ దేవుని యొక్క మాటకు కానీ ఆయన విలువిచ్చేవాడుగా కనబడటం లేదనే విషయాన్ని గమనించాలి. అయితే ఇంకొక వ్యక్తిని మనం చూద్దాం. మొదటి సమూయేలు గ్రంథము 16వ అధ్యాయము 13వ వచనము చూద్దాం. 16వ అధ్యాయము 13వ వచనం. సమూయేలు తైలపు కొమ్మును తీసి వాని సహోదరులు ఎదుట వానికి అభిషేకము చేసెను. నాట నుండి యెహోవా ఆత్మ దావీదు మీదకి బలముగా వచ్చెను. తరువాత సమూయేలు లేచి రామాకు వెళ్ళిపోయాను. ప్రియులరా, ఇక్కడ దావీదును ఇక సౌలు కూడా అభిషేకించిన వారు ఎవరంటే ఒక్కరే. సౌలును అభిషేకించిన వాడు సమూయేలే, దావీదును అభిషేకించిన వాడు సమూయేలే. ఇద్దరిని అభిషేకించాడు. కానీ దావీదు కోరుకున్నటువంటి జీవితాన్ని సౌలు కోరుకోలేదు. దావీదు నడిచినటువంటి బాటలో సౌలు నడవలేదు. ఇక్కడ దావీదు చూసినట్లయితే గొర్రెల కాపరి, సౌలు చూసినట్లయితే గాడిదలను కాస్తున్నాడు, లేకపోతే గాడిదలను వెతుకుచున్న వాడైనాడు. వీరిద్దరిని కూడా సమాజంలో చూసినట్లయితే గొర్రెల కాపరులకు విలువ లేదు, లేకపోతే గాడిదలను కాచే వారికి విలువ లేదు. అటువంటి వారిని దేవుడు ఏర్పాటు చేసుకున్న వాడైనాడు, అభిషేకించిన వాడైనాడు. ఇశ్రాయేలు ప్రజల మీద ఆయన ఆ వర్ధిల్లడానికి, పరిపాలన చేయడానికి దేవుడు వారిని అభిషేకించిన వాడైనాడు. అయితే సమూయేలు దావీదును అభిషేకించాడు, సమూయేలు సౌలును అభిషేకించాడు. కానీ
సౌలు జీవితము దేవునికి విరుద్ధముగా ఉంది, దావీదు జీవితము దేవునికి అనుకూలముగా కనబడుతున్నది. ఒకసారి చూడండి, 2 సమూయేలు గ్రంథము 3వ అధ్యాయము 1వ వచనము చూద్దాం. 2 సమూయేలు గ్రంథము 3వ అధ్యాయం 1వ వచనం. సౌలు కుటుంబీకులను దావీదు కుటుంబీకులను బహుకాలము యుద్ధము జరగగా దావీదు అంతకంతకు ప్రబలెను, సౌలు కుటుంబము అంతకంతకు నీరసిల్లెను. చూస్తారా, దేవుని యొక్క ఏర్పాటులో చూసినట్లయితే సౌలు కుటుంబీకులను దావీదు కుటుంబీకులను బహుకాలం యుద్ధము జరగగా దావీదు అంతకంతకు ప్రబలెను, సౌలు కుటుంబము అంతకంతకు నీరసించింది. దీనికి కారణం ఏంటంటే ఇక్కడ దావీదులో సన్నిధి ఉన్నది, దావీదులో దేవుని ఆత్మ ఉన్నది, దావీదులో దేవుని యొక్క మాటకు అనుకూలముగా నడుస్తున్నాడు. దావీదు చూసినట్లయితే తండ్రి చెప్పింది చేస్తున్నాడు. కానీ సౌలు యొక్క జీవితము ఆ రీతిగా లేదు, దేవునికి విరుద్ధమైనటువంటి జీవితముగా ఉన్నది. ఇద్దరిని ఆ తైలపు కొమ్ము తీసుకుని అభిషేకించిన వాడు సమూయేలే. ఇద్దరికి ఒకే రకమైనటువంటి అభిషేకము చేసిన వాడు సమూయేలే. ఇద్దరిని ప్రేమించిన వాడు దేవుని యొక్క ఆజ్ఞ ప్రకారము సమూయేలే. కానీ దావీదు అంటే సౌలుకి కెట్టడం లేదు. ఎందుకంటే ఇశ్రాయేలు ప్రజలు దావీదును ఎక్కువగా ప్రేమించిన వారైనా, ఇశ్రాయేలు ప్రజలకి దేవుడు చేసినటువంటి అనేకమైనటువంటి ప్రార్థనలు విజ్ఞాపనలు దేవుడు ఆలకించిన వాడైనాడు. అయితే ప్రియులారా, ఈనాడు దావీదు ప్రబలటానికి కారణం ఏంటి? దావీదు మీద దేవుని యొక్క ఆత్మ ఉండటానికి, దేవుని యొక్క అభిషేకం ఉండటానికి కారణం ఏంటి? 1 సమూయేలు గ్రంథము 17వ అధ్యాయము 20వ వచనము చూద్దాం ఒకసారి. దావీదు ఉదయమున లేచి తన కాపరికి గొర్రెలను అప్పగించి ఆ వస్తువులను తీసుకుని యెషయి తనకిచ్చిన ఆజ్ఞ చొప్పున ప్రయాణమైపోయెను. అయితే అతడు కందకమునకు వచ్చినప్పటికీ వారును వీరును భక్తులుగా తీరి జయము జయమని అరుచుచు యుద్ధమునకు సాగుచుండిరి. ప్రియులారా, ఇక్కడ దావీదు తండ్రి మాటను లెక్క చేసిన వాడైనాడు. అందరిలో చిన్నవాడు దావీదు. అందరినీ కాదని దావీదును ఏర్పాటు చేసుకున్నాడు దేవుడు. దేవుని యొక్క ఆత్మ దావీదు మీదకి దిగి వచ్చింది. తండ్రి పిలిచి చెప్తున్నాడు, ఇదిగో నీ యొక్క అన్నదమ్ములు పలానా చోటున్నారు, వారి యుద్ధములో పాల్గొనుచున్నారు, వారికి కావలసినటువంటి ఆహారము, వారికి కావలసినటువంటి జునుగడ్డలు, వారికి కావలసినటువంటి ప్రతి విధమైనటువంటి వస్తువులను నువ్వు తీసుకెళ్ళమని తండ్రి చెప్తే, తండ్రి మాటను లెక్క చేసి తండ్రి ఏ స్థలములోనికి వెళ్ళమన్నాడు ఆ స్థలములోనికి వెళుచున్నాడు. గొర్రెలను వేరే వారికి అప్పచెప్పిన వాడైనాడు. తండ్రి చెప్పినటువంటి స్థలములోనికి దావీదు వెళుచున్నాడు. అంటే తండ్రి మాటను లెక్క చేసిన వాడైనాడు. గొర్రెలను వేరొక వారికి అప్పగించి తండ్రి చెప్పినటువంటి మాటను ఆలకించి ఆ యొక్క అన్నల దగ్గరికి వెళుచున్న వాడైనాడు. దేవుని యొక్క దీవెనలు, ఆశీర్వాదాలు మరి తండ్రి మాట వినటం వల్ల ఈ రీతిగా వచ్చే అనే విషయాన్ని మనం గమనించాం. అయితే ప్రియులారా, అబ్రహాము చూసినట్లయితే తన కుమారుడైనటువంటి ఇస్సాకుని ప్రేమించిన వాడైనాడు. ఇదిగో తండ్రి ఆ యొక్క ఇస్సాకును బలి కోరుచున్న వాడైనాడు. ఇదిగో అబ్రహామా, ఒక్కగాను ఒక కుమారుణ్ణి నాకు బలి అర్పించుమని దేవుడు అడుగుచున్నవాడు. అయితే ఎప్పుడైతే అడిగాడో తన కుమారుని బలి ఇవ్వటానికి కూడా వెనుకాడకుండగా తన కుమారుని మరి బలి ఇవ్వటానికి తీసుకెళ్లిన వాడైనాడు అబ్రహాము చూసినట్లయితే. అయితే పిల్లరా, తన యొక్క తండ్రి మాటకు లోబడి తన యొక్క తండ్రి మాటను ఎదిరించకుండగా ఇస్సాకు బలికి సిద్ధమైన వాడుగా ఈనాడు కనబడుచున్నాడు. అందుకే అక్కడ అబ్రహాముతో పాటు ఇస్సాకును కూడా అత్యధికముగా దీవించి ఫలింపజేసి వృద్ధి చేసిన వాడైనాడు. ఇక్కడ దావీదు చూసినట్లయితే తన యొక్క తండ్రి మాట చెప్పున, తన యొక్క తండ్రి ఆజ్ఞ చెప్పున తన అన్నదమ్ములు కలుసుకోవటానికి
ఆహార పదార్థాలను తీసుకుని వెలుచున్న వాడైనాడు, గొర్రెలను వేరొక వారికి అప్పగించిన వాడై. అయితే ఇంత దీవెనలు ఆశీర్వాదాలు రావటానికి కారణము, రెండవ కారణము కూడా కనబడుతుంది. 17వ అధ్యాయంలోనే 39వ వచనము కూడా చదువుదాం. 39వ వచనం. ఈ సామాగ్రి దావీదునకు వాడుక లేదు కనుక తాను తొడిగిన వాటిపైన కత్తి కట్టుకుని వెళ్ళగలిగినది లేనిది చూచుకుని తర్వాత దావీదు, అవి నాకు వాడుక లేదు, వీటితో నేను వెళ్ళలేనని సౌలుతో చెప్పి వాటిని తీసివేసి తన కర్ర చేత పట్టుకుని ఏటి లోయలో నుండి 5 నున్నర రాళ్లు నేరుకుని తన యొద్దనున్న చిక్కములో నుంచుకుని ఒడిసెల చేత పట్టుకుని ఆ ఫిలిష్తీని చేరువకు పోయెను. ప్రియులారా, ఇక్కడ మనం దేవుని యొక్క సన్నిధానములో మనము చూస్తున్నాం. ఇక్కడ కవచములు ధరించి, లేకపోతే మరి దావీదు పుట్టువాడైనప్పటికీ ఆ యొక్క ఫిలిష్తీని జయించడానికి అక్కడ ఎవ్వరు కూడా ముందుకు రావటం లేదు. ఇశ్రాయేలు ప్రజలలో ఇంకా ఎవరైనా ఉన్నారా నన్ను ఓడించడానికి రండి అని సవాలు చేస్తున్నప్పుడు, అనల దగ్గరికి వెళుచున్నప్పుడు ఆ యొక్క మరి దావీదు చూసినట్లయితే విషయము తెలుసుకుని, ఇదిగో ఆ ఫిలిష్తీని నేను జయిస్తానన్నాడు. అంటే దేవుని యొక్క ఆత్మ ఎవరి మీద ఉందంటే దావీదు మీద ఉంది. దేవుడు అభిషేకించిన అభిషేకము దావీదు మీద కనబడుచున్నది. దేవుని యొక్క ఆత్మ ఇప్పుడు కూడా దావీదును మరి వెంటాడుతూనే ఉన్నది. అంత ధైర్యముతోటి ఆ ఫిలిష్తీని ఓడించటానికి. యుద్ధ కవచాలు నాకు అవసరం లేదు, ఈ యొక్క శిరస్త్రాణాలు నాకు అవసరం లేదు, ఆ ఫిలిష్తీని నేను ఓడిస్తానని దావీదు అక్కడ మాట ఇచ్చిన వాడైంది. అయితే ఈ యొక్క మరి ఆ పరికరాలను కూడా వాడలేదు, కానీ తన యొక్క నేర్చుకున్నటువంటి విద్యతోటి ఆ ఒడిసెలను తీసుకుని వెళ్ళి ఒక గుండ్రని రాడుతోటి ఆ ఫిలిష్తీని హతమార్చినట్లుగా మనము చూస్తాం. కానీ వీళ్ళరా ఇవన్నీ ఎలా చేస్తున్నాడంటే దేవుని యొక్క అభిషేకము ఎవరి మీద ఉందంటే ఎక్కువగా దావీదు మీద ఉన్నది. అభిషేకము పొందినవాడు దేవుని సేవకుడైనాడు. దేవుని పని కొరకు దేవుని యొక్క మాట వినటానికి మరి ఆసక్తుడైనాడు కనుక దేవుని యొక్క ఆత్మ ఇప్పుడు కూడా ఎవరి మీద ఉందంటే ఎవరి మీద ఉంది? ఆ దావీదు మీద కనబడుచున్నది. అందుకే దావీదును దేవుడు అంతగా హెచ్చించిన వాడైనాడు. 2 సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము 18వ వచనము చూద్దాం. 7వ అధ్యాయం 18వ వచనము. దావీదు రాజు లోపల ప్రవేశించి యెహోవా సన్నిధిని కూర్చుండి ఇలాగున మనవి చేసెను, నా ప్రభువా యెహోవా, ఇంతగా నీవు నన్ను హెచ్చించుటకు నేనంతటి వాడును, నా కుటుంబము ఎపాటిది, ఇంత హెచ్చుగా చేసినదంతయు నీ దృష్టికి కొంచెమై మానవుల పద్ధతిని బట్టి బహుకాలము జరిగిన తర్వాత నీ దాసుడనైనా నా సంతానమునకు కలగబోవు దానిని గూర్చి నీవు సెలవిచ్చి ఉన్నావు. యెహోవా ప్రభువా, దావీదు అను నేను నీతో ఏమి చెప్పుకుందును? ఇంత దీవెనలు, ఇన్ని ఆశీర్వాదాలు మరి దావీదు మీదకి వస్తే దావీదు తనకు తాను తగ్గించుకొనిచున్నవాడైనాడు. దావీదు తనకు తాను తగ్గించుకుని మాట్లాడుచున్నాడు దేవునితో, నా ప్రభువా యెహోవా, ఇంతగా నీవు నన్ను హెచ్చించుటకు నేను ఎంతటి వాడును. ఎంత తగ్గింపు జీవితము చూడండి, ఎంత తగ్గింపు జీవితము కలిగినాడో దావీదును మనము ఒక మాదిరిగా మనము చూసుకోవలసిన వారమేనా? దేవుని సన్నిధానములో దావీదు బాటలో మనము నడవలసిన వారమైనాం. నీవు నన్ను హెచ్చించుటకు నేను ఎంతటి వాడను, నా కుటుంబము ఏ పాటిది, ఎంతటి వారమయ్యా? ఇంతగా దీవించడానికి ఎక్కడో గొర్రెలను కాచుకుని నన్ను తీసుకుని వచ్చి ఇశ్రాయేలు మీద రాజుగా అభిషేకించి ఆ ఫిలిష్తీని జయించి
నిత్యము నీ సన్నిధానములో నీ యొక్క ఆత్మను నా మీద నిలుపుచున్నావు. ఇంతగా ఇచ్చిస్తున్నందుకు నేనెంతటి వాడును? గొర్రెల కాపరినైనటువంటి నన్ను, విలువ లేనటువంటి నన్ను ఇంత రాజుగా ఇచ్చించి చూస్తున్నావు, నేను ఏ పాటి వాడినని తనకు తాను తగ్గించుకుంటున్నాడు దావీదు. చూసినట్లయితే ఇదిగో నా కుటుంబం ఏ పాటిది, ఇంతగా హెచ్చుగా చేసినందుయు నీ దృష్టికి కొంచెమై మానవుల పద్ధతిని బట్టి బహుకాలము జరిగిస్తున్నావు. ఎంత కార్యములు చేస్తున్నటువంటి నీవు గొప్ప దేవుడు అయ్యాడు. ఆనాడు కొర్నేలు కుటుంబం చూసినట్లయితే దేవుని సన్నిధానములో దేవుని యొక్క ప్రార్థన చేస్తూ అనుదినము కూడా వారు దేవుని ఆరాధించేవారు. కుటుంబం అంతా కూడా దేవుని సన్నిధి వారి కుటుంబము జరిగించేది. అందుకే ఈనాడు క్రైస్తవ సమాజం అంతా కూడా ఆ కొర్నేలు కుటుంబాన్ని ఒక మాదిరిగా తీసుకుని ప్రార్థనలు, యాచనలు, విజ్ఞాపనలు చేర్చున్న వారే ఉన్నారు. కనుక ఒక కొర్నేలు కుటుంబము వలె, ఒక దావీదు కుటుంబము వలె దేవుని సన్నిధానములో ఎదిగే మొక్కలుగా, ఎదిగే వృక్షాలుగా, ఎదిగే బిడ్డలుగా మనం జీవించాలని దేవుడు కోరుచున్నవాడైనాడు. కనుక ప్రియులారా, పరిశుద్ధుని వలన అభిషేకము పొందిన వారు, పరిశుద్ధుని వలన అభిషేకించబడిన వారు దేవుని సేవకులై ఉన్నారనే విషయాన్ని మనము గమనించవలసిన వారేమే ఉన్నాం. ఇంకా 7వ అధ్యాయంలోనే 18వ వచనం చూద్దాం. దావీదు 29వ వచనం చూద్దాం. 29వ వచనం 7వ అధ్యాయం, 2 సమూయేలు 7వ అధ్యాయం 29వ వచనం. అది కాదమ్మా, 2 సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము 29వ వచనం. దేవుడవు గనుక నీ మాట సత్యము, దయచేసి నీ దాసుడునే నా కుటుంబము నిత్యము నీ సన్నిధిని ఉండినట్లుగా దానిని ఆశీర్వదించుము. యెహోవా నా ప్రభువా, నీవు సెలవిచ్చున్నావు, నీవు ఆశీర్వాదము నొంది నా కుటుంబము నిత్యము ఆశీర్వదించబడును గాక. దావీదు కోరుచున్నాడు. నిత్యము కూడా దావీదు కుటుంబము ఎక్కడుండాలని కోరుచున్నాడంటే దేవుని సన్నిధానములో ఉండాలని కోరుచున్నాడు. దేవుని సన్నిధానములో నిత్యము కూడా మేము హెచ్చింపబడే వారముగా ఉండాలంటున్నాడు. ఇదిగో నీ మాట సత్యం అంటున్నాడు. దయచేసి నీ దాసుడునైనా నా కుటుంబము నిత్యము సన్నిధానములో ఉండినట్లుగా దానిని ఆశీర్వదించుము. అయితే ప్రియులారా, మన కుటుంబాలు కూడా నిత్యము దేవుని సన్నిధానములో ఉండాలంటే, కొర్నేలు కుటుంబము వలె దీవించబడాలంటే, ఆశీర్వదించబడాలంటే దేవుని చేత అభిషేకించబడిన వారముగా మనం ఉండాలి. దేవుని యొక్క పిలుపుకు మనము లోబడిన వారముగా మనము జీవించవలసిన వారమే. ఈరోజు ఈ తైలాభిషేకము పొందటానికి వచ్చినాము కనుక మనము బయటికి వెళ్ళిన తర్వాత తైలాభిషేకము పొందినటువంటి సౌలులా ఉండకూడదు. తైలాభిషేకము పొందినటువంటి దావీదు జీవితములాగా మనము జీవించాలని దేవుడు కోరుచున్నాడు. ప్రియులారా, మంచిదే. ఈ తైలాభిషేక పండుగకు మనం వచ్చినాం. మరి దైవజనుల ద్వారా ఈ తైలాభిషేకము పొందుచున్నాము. ఆ తైలాభిషేకము పొందిన తర్వాత మనము దేవుని సన్నిధానంలో హెచ్చింపబడే వారముగా ఉండాలి, దీవించబడే వారముగా ఉండాలి, ఆశీర్వదించబడే వారముగా ఉండాలి. ఆనాడు చూసినట్టయితే సౌలు దేవునికి విరుద్ధముగా చేసినాడు. మరి దేవుని సన్నిధానములో చేరానటువంటి కార్యములు చేసినాడు, దేవునికి విరుద్ధమైనటువంటి కార్యములు చేసినాడు. అభిషేకము పొంది కూడా భయం లేకుండా జీవించిన వాడై ఉన్నాడు. ఎక్కడో మరి గాడిదలను కాచుకున్నటువంటి సౌలును దేవుడు దీవించి అభిషేకిస్తే ఆ అభిషేకముని నిలుపుకోలేక, దేవుని యొక్క దీవెనలు, ఆశీర్వాదాలు నిలుపుకోలేక ఆయన దేవుని సన్నిధానములో తప్పుడు ప్రయత్నాలు చేసిన వాడైనాడు. అటువంటి జీవితాన్ని మనం కోరుకోకూడదు. ఈనాడు తైలాభిషేకం పొందడానికి వచ్చాము కనుక మనము దావీదు వలె భయభక్తులు కలిగి నిత్యము కూడా అభిషేకము మన మీద ఉండాలంటే, మన కుటుంబాలు దీవించబడాలంటే, మన బిడ్డలు దీవించబడాలంటే, కొన్నేళ్ళ కుటుంబం వలె మనము సన్నిధి చేయాలి అంటే అభిషేకము పొందిన తర్వాత దావీదు జీవితాన్ని మనము పోలిన వారముగా మనము జీవించవలసిన వారు. దావీదు వలె తగ్గించుకుని మనము మరి జీవించడానికి
మరి దేవుని సన్నిధానంలో ప్రార్థించే వారముగా మనం ఉండాలని దేవుడు కోరుచున్నాడు. ఒక నిశ్చయానికి మనం రావాలి. సౌలు వలె నా జీవితం ఉండకూడదనైనా, దావీదు వలె నేను నీ సన్నిధానములో అభిషేకము పొంది నిత్యము మా కుటుంబం అంతా కూడా నిత్యము నీ సన్నిధానములో ఆరాధించే కుటుంబంగా ఉండాలని మనము ప్రార్థించి అభిషేకము పొందవలసిన వారమేనాం. కనుక అభిషేకము పొందినటువంటి మనము ఏం చేయాలంట? అభిషేక్తునికి భయపడాలంట. అభిషేక్తునికి భయపడాలి. 2 సమూయేలు గ్రంథము 1వ అధ్యాయము 14వ వచనము చూద్దాం. చూడండి, 2 సమూయేలు గ్రంథము 1వ అధ్యాయము 14వ వచనము. అందుకు దావీదు భయపడక యెహోవా అభిషేకించిన వారిని చంపుటకు నీవేళ అతని మీద చేతివి. యెహోవా అభిషేకించిన వారిని నేను చంపుతున్నానని నీవు చెప్పితివే. నీ నోటి మాటయే నీ మీద సాక్ష్యము. కనుక నీ ప్రాణముకు నీవే ఉత్తరవాదు అని వానితో చెప్పి తన వారిలో ఒకరిని పిలిచి నీవు పోయి వాని చంపుమనగా అతడు వానిని కొట్టి చంపెను. కనుక ప్రియులారా, ఇక్కడ అభిషేకించిన వానికి మనం ఏం చేయాలంట? భయపడాలి. అభిషేకము పొందిన వారిని మనము గౌరవించాలి. అభిషేకము పొందిన వారిని మనము ఎంతో ఉన్నతమైనటువంటి స్థితిలో వారిని మనం ఉంచవలసిన వారమేనాం. ఎందుకంటే వారు దేవుని చేత అభిషేకించబడిన వారు, దేవుని చేత దేవుని దాసులైనారు, దేవుని మార్గంలో నడుస్తున్నారు. కష్టమైన, శ్రమైన, ఇరుకులైన, ఇబ్బందులైన, ఆహారమున్న, ఆహారమే లేకపోయినా ఏ ప్రాంతం వెళ్ళాలన్నా దేవుని యొక్క శక్తి దైవజనులకు తోడునిచ్చి నడిపించుచున్నది. ఈ లోకాన్ని సమస్తము కూడా విడిచిపెట్టి దేవుని పరిచర్యలు అనేకమైనటువంటి ఆత్మలను రక్షించటానికి అభిషేకించబడిన వారు ఈనాడు ప్రయాసపడుచున్న వారైనారు. అభిషేకించబడిన వారు ఈరోజు కన్నీటితో ప్రార్థన చేస్తున్నారు. అభిషేకించబడిన వారు ఈనాడు మందిరము విడవకుండా నిత్యము కూడా అన్ని కార్యక్రమాలు కూడా వారు జరిగించుతున్న వారే ఉన్నారు. కనుక ఈ సమయములో కూడా మనము కూడా అభిషేకము పొందటానికి వచ్చిన వారు, దేవుని చేత అభిషేకం పొందటానికి మనం వచ్చిన వారమైనాము. కనుక మనము కూడా దేవుని మార్గములో మనము నడవలసిన వారమైనామనే విషయాన్ని గమనించాం. మనము కూడా అభిషేకించబడామంటే పరిశుద్ధపరచబడ్డాం. మనము దేవుని చేత దీవించబడ్డాము, ఆశీర్వదించబడ్డాము. కనుక మనం కూడా దేవుని సన్నిధానములో మరి పరిశుద్ధులుగా జీవించడానికి మనము పూనుకోవాలని దేవుడు చెప్తున్నారు. కనుక ప్రియులారా, ఈ యొక్క అభిషేక తైలము, తైలాభిషేక పండుగను ఈరోజు అనేక మంది ఆచరించున్న వారే ఉన్నారు. సేవకులు ప్రయాసపడి 40 దినాలు కూడా మోసే సుఖోపవాస కూడికలు జరిగించి మరుసటి రోజు మరి తైలాభిషేక పండుగను ఏర్పాటు చేసి ఉన్నారు దేవజనులు. 40 దినాలు మోసే సుఖోపవాస కూడికల ద్వారా పొందినటువంటి బలము ద్వారా అభిషేకము మనం పొందుచున్నాం. ఆనాడు యాహాను మీదకి పరిశుద్ధాత్మ, దేవుని యొక్క సన్నిధానంలో పరిశుద్ధాత్మ దిగి వచ్చింది. దేవుని కుమారుడు అభిషేకము లేకపోతే బాప్తిస్మం తీసుకున్నప్పుడు ఒక పావురము ఆయన చెంత చేరింది. ఆయన అభిషేకించబడిన వాడైనాడు. సాతాను శోధించింది, కానీ సాతానును దేవుడు మరి దేవుని కుమారుడు ఎదిరించిన వాడైనాడు. అటువంటి ఎదిరింపు జీవితం, సాతాను ఎదిరించే జీవితము మనకు కావాలని దేవుడు కోరుచున్నాడు. దానికి ఈ మధ్యాహ్న కాల సమయమందు ఈ తైలాభిషేకములు పాలు పంచుకోవడానికి వచ్చినటువంటి మనము 2 వ్యక్తుల యొక్క జీవితాన్ని మనం చూస్తాం. 1 సౌలు, 2 దావీదు. ఏ జీవితాన్ని నువ్వు కోరుకుంటున్నావు? ఏ జీవితము మీకు కావాలి? ఏ జీవితం మీకు కావాలని దేవుడు ఈ రోజు అడుగుచున్నాడు. కనుక అభిషేకము పొందిన తర్వాత సౌలు వలె కాకుండా ఎవరిలా మనం ఉండాలి చెప్పండి? దావీదు జీవితం వలె ఉండాలి. దావీదులా మనం ఉన్నట్లయితే దేవుని యొక్క ఆత్మ మన మీద ఉంటుంది. కనుక మనము కూడా దేవుని సన్నిధానంలో అభిషేకించబడటానికి వచ్చినాము. కనుక అభిషేకము కూడా నిత్యము నిలవాలంటే, మన కుటుంబము దీవించబడాలంటే,
మనము కూడా మనం తగ్గించుకుని దేవుని సన్నిధానములో జీవించాలి. ఒక కొర్నేలు కుటుంబం వలె, ఒక దావీదు కుటుంబం వలె మనం జీవించినట్లయితే నిత్యము కూడా అనేకమైనటువంటి దీవెనలు, ఆశీర్వాదాలు మనం పొందుతాము. అటువంటి దీవెన, అటువంటి భాగ్యము ఈ యొక్క తైలాభిషేక పండుగ ద్వారా దేవుడు మనందరికీ అనుగ్రహించి దీవించి ఆశీర్వదించును గాక. ఆమె ఈ గొప్ప సమయాన్ని అనుగ్రహించినటువంటి దేవజనులకు, వర్షమ్మ గారికి, పాస్టర్ గారికి, పాస్టమ్మ గారి కుటుంబానికి మరి ప్రత్యేకమైనటువంటి మరణాతలు తెలియజేస్తున్నాను. మీ అందరికీ మరణాత. మరణాత. ఇంతవరకు మనము అభిషేకం గురించి ప్రత్యేకం అనేటువంటి సందేశాన్ని వినము. ఈ యొక్క ప్రత్యేకమైన సందేశము దేవసన్లు అంబటి రాజయ్య గారికి, వారి కుటుంబానికి నా నిండు వందన మరణాతలు తెలియజేస్తూ ఉన్నాను. మరణాత మరణాత. కొంచెం హడావిడి అయింది, దయచేసి మన్నించాలి. మరి ఈ యొక్క కార్యక్రమాన్ని ఈ రీతిగా జరగడానికి దేవుడు మనకి ఎంతగానో సహాయం చేశారు. అందుని బట్టి దేవుని స్తుతిస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సమయం మించిపోతుంది కనుక ఎక్కువ సమయం లేదు కనుక తైలాభిషేక కార్యక్రమంలోనికి వెళదాం. 40 రోజులు ఈ రోజుని మరి 40 రోజులు ముగింపు అయ్యి ఈ మరి 41వ రోజు తైలాభిషేక పండుగ రోజు కనుక మరి ఈ రోజుని దేవుడు ఎంతగానో రోజు వరకు 40 రోజులు 40 వీడియోలు పెట్టాం నిస్సీ క్రాస్ యూట్యూబ్ ఛానల్లోను, అలాగనే మరి ఎలీషా టీవీ అఫీషియల్ అనేటువంటి యూట్యూబ్ ఛానల్లో రెండింటిలో మరి అందులో 20 వీడియోలు, ఇందులో ఒక 20 వీడియోలు, మనం ఈ 40 వీడియోలు చేసి పెట్టాం. చూడండి, అలాగ చూసి దైవ దీవెనలు పొందండి. ఎందుకంటే మనము దేవుని సన్నిధానంలో ఉన్నాం. దేవుడే ఈ 40 రోజులు నడిపించారు. ఒక్కొక్క వీడియో తయారు చేయాలంటే చాలా కష్టం అండి. చాలా 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 కష్టపడుతున్నాం. మరి ఈ వీడియో తయారు చేయడం ఒక వంతు అయితే, దీనికి సంబంధించినటువంటి మ్యాటర్ తయారు చేసుకుని దాని ప్రింట్లు తీసుకుని ఏ రోజు సబ్జెక్ట్ ఆ రోజే మనం తయారు చేసుకుని దాన్ని ఇన్ని కాగితాలు మనం తీసుకుని మరి వీడియో తయారు చేయడం అంటే మామూలు విషయము కాదు. కనుక అంత సబ్జెక్ట్ తయారు చేసి ఆ సబ్జెక్ట్ అంతటా మళ్ళీ వీడియో చేయటం, మరి సొంతంగా మనమే చేయటం, సహకారం లేకపోయినా కూడా దేవుడు మనకి అట్టి జ్ఞానాన్ని ఇచ్చి ఇట్టి తలంపునిచ్చి దేవుని కృపలో ఇలా జరిగించారు. అందుని బట్టి దేవుని స్తుతిస్తూ ఉన్నాం. ప్రియులరా, మరి ఈ సందర్భంలో సాక్ష్యములు చెప్పేవారు ఎవరైనా ఉంటే 40 రోజులు వారి యొక్క సాక్ష్యాలు వినిపించండి. అనంతరము మిగిలిన భాగంలోనికి వెళ్దాం. చిన్న ప్రార్థన చేసుకుందాము. ప్రేమ గల తండ్రి, కృపగల యేసు ప్రభువా, దయగల మా రక్షకునికి స్తోత్రాలు. ఇంతవరకు నీ ఆత్మ కార్యాన్ని జరిగించారు నాయన. వాక్యంలో మీరే మాతో మాట్లాడారు. అభిషేకంలో యొక్క విలువ, అభిషక్తుని యొక్క విలువ, అభిషేకంలో ఉన్నటువంటి విలువ తెలియజేసి ప్రభువా, నీవే నీ బిడ్డలతో మాట్లాడిన విధానాన్ని బట్టి నేను స్తుతిస్తూ ఉన్నాను. సర్వోన్నత స్థలముల పైన నీ నామమునకు మహిమయు, నీకు ఇష్టలైన మనుషులకి భూమి మీద సమాధానం అని సెలవించిన అబ్రహాం, ఇస్సాకు, యాకోబు దేవా, నీ సన్నిధి కాంతిని ముక్కాంతి బిడ్డల మీద ప్రకాశింపజేసి ఈ యొక్క నాయన తలాభిషేక పండుగను నీవే ఘనముగాను క్రమముగా నీ నామమునకు మహిమకరముగా జరిగించి ఉన్నందుకు వందనాలు చెల్లిస్తూ ఈ యొక్క వాక్యం ద్వారా నీ బిడ్డలు ఆశీర్వదించబడినట్లు సహాయం దయచేసి నిన్నైనా మెండైన మేలుతో నింపి బలపరచమని యేసు నామములో అడుగుచున్నాను పరమ తండ్రి. ఆమె తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుని నిండుగా మెండుగా మీ బిడ్డల మీద మీ మీద ఉండును గాక. ఆమేన్. మంచిది.